హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? చాలా మందికి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే ఏంటి? కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి? అని చాలా మందికి కన్‌ఫ్యూజన్ ఉంటుందండి. సో, ఇది ఒక లేమన్ పీపుల్‌గా మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంత లేదో, తెలుసుకోవాల్సిన అవసరం కూడా అంతే ఉంది. సో, బేసిక్‌గా మీకు ఓన్లీ 3 ఆర్ 4 డిఫరెన్సెస్ చెప్తాను. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమీ లేదండి. హార్ట్ అనేది పంపింగ్ మెషిన్. మన బ్లడ్ మన హార్ట్‌లో ఉన్న మన బాడీలో ఉన్న బ్లడ్ హార్ట్ ద్వారా మొత్తం బ్రెయిన్ నుంచి కింద కాళ్ళ వరకు, చేతుల వరకు సప్లై చేయబడుతుంది. అది గట్టిగా మనకి పంప్ చేస్తది బ్లడ్. ఆ పంప్ చేసే కెపాసిటీ అనేది ఒక 70% అంటారు. దాన్ని ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అంటే ఈఎఫ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్. అంటే మనకి ఒక 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 జస్ట్ ఇట్ ఒక మొత్తం అంతా నిండుకున్నాక గట్టిగా మజిల్ అలా స్క్వీజ్ చేస్తే ఆ బ్లడ్ అంతా బయటికి అయోటా ఒక పెద్ద రక్తనాళం ఉంటుందండి. అయోటా అంటారు. ఆ రక్తధమని. ఆ రక్తధమని నుంచి మొత్తం బాడీ అంతా చేరుతుంది. అది 70% ఉంటుంది. ఒకవేళ అది తగ్గిందనుకోండి దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే లెస్ దాన్ 40% ఉంటే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. నార్మల్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఇస్ మోర్ దాన్ 70%. లెస్ దాన్ 40 ఉంటే రెడ్యూస్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అలా కాకుండా 50 ఉందనుకోండి దాన్ని ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. 41-50 ఉందనుకోండి దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ మిడ్ రేంజ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ టర్మ్స్. డాక్టర్స్ నీడ్ టు నో. లే పబ్లిక్ కి జనరల్ పబ్లిక్ కి హార్ట్ ఫెయిల్యూర్ అనేది ఒక హార్ట్ అనే ఒక 70% పంప్ చేయాల్సింది పంప్ చేయలేకపోతే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. మీకు ముందు చెప్పినట్టు అది 2 రకాలండి. బ్లడ్ కంప్లీట్ గా తీసుకొని కంప్లీట్ గా ఒక 70% తీసుకున్న బ్లడ్ లో 70% వదలాలి మన హార్ట్ అనేది. అలా కాకుండా అది ఎక్కువ కంప్లీట్ గా తీసుకోవట్లేదు దాని కెపాసిటీ, దాన్ని డయాస్టలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. దాన్నే హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. అలా కాకుండా మొత్తం తీసుకుంటుంది 100% తీసుకొని 70% ఎజెక్ట్ చేసే బదులు 40% 30% ఎజెక్ట్ చేస్తే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. లేకపోతే సిస్టలిక్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఈ 2 ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. ఏదైనా సరే హార్ట్ ఫెయిల్యూర్ అంటే మనం అది తీసుకోవాల్సిన బ్లడ్ తీసుకోలేకపోయినా, అది పంప్ చేయాల్సిన బ్లడ్ పంప్ చేయకపోయినా దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే చెప్పాను మీకు ఇప్పుడే, బ్లడ్ కంప్లీట్ గా తీసుకోలేకపోవడం, వచ్చిన బ్లడ్ ని మళ్ళా బయటకు వదలకపోవడం, దీన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే మన రక్తం అలా పంప్ చేయడానికి మనకు కావాల్సింది మజిల్ అయితే ఏదైతే ఉందో ఆ మజిల్ 100% నీట్ గా ఫంక్షనింగ్ గా ఉండాలి. ఆ మజిల్ కి బ్లడ్ సప్లై ఎక్కడి నుంచి వస్తాయండి? 3 రక్తనాళాలు ఉంటాయి. అదేంటంటే లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఒకటి, లెఫ్ట్ సర్కంప్లెక్స్ ఒకటి, రైట్ కొరనరీ ఆర్టరీ. ఈ 3 వెజల్స్ ఏమైనా బ్లాక్స్ ఏర్పడితే దానివల్ల సడన్ గా హార్ట్ వచ్చే రక్త సప్లై బ్లడ్ సప్లై ఆగిపోయి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. అది చాలా డేంజరస్ కండిషన్. సడన్ గా వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ నెమ్మదిగా రావచ్చు, సడన్ గాను రావచ్చు. సో హార్ట్ ఫెయిల్యూర్ యొక్క మెయిన్ కంప్లైంట్ ఏంటంటే ఛాతీలో నొప్పి అండి. ఎప్పుడైతే మనకి సడన్ గా నొప్పి బ్లాక్ అయిపోయిందో, బ్లడ్ సప్లై అయిపోయిందో, అక్కడ ఉన్న ఆ మజిల్ కాస్త చనిపోతుంది. చనిపోయేటప్పుడు అది బాగా నొప్పి భరిస్తూ చనిపోతుంది ఆ మజిల్ అనేది. సో మజిల్ చెస్ట్ పెయిన్. ఎప్పుడైనా హార్ట్ అటాక్ అంటే లెఫ్ట్ సైడెడ్ చెస్ట్ పెయిన్, హార్ట్ ఎక్కడ ఉందో అక్కడ సివియర్ చెస్ట్ పెయిన్ వస్తుంది. అది హార్ట్ అటాక్ అండి. హార్ట్ ఫెయిల్యూర్ విత్ రెడ్యూస్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అన్నాము, హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అన్నాము. అలా ఇదంతా మనం చెప్తుంది ఏంటంటే లెఫ్ట్ వెంట్రికిల్ అండి. హార్ట్ లో లెఫ్ట్ వెంట్రికిల్ ఉంటుంది, రైట్ వెంట్రికిల్ ఉంటుంది. కానీ మాక్సిమం మనం లెఫ్ట్ వెంట్రికిల్ గురించే మాట్లాడతాం. ఎందుకంటే లెఫ్ట్ వెంట్రికులర్ వదిలిన బ్లడ్ మన హార్ట్ బాడీ అంతకి ప్రవహిస్తుంది. నేను చెప్పిన ఈ క్లాసిఫికేషన్ లెఫ్ట్ వెంట్రికులర్ హార్ట్ ఫెయిల్యూర్ విత్ ప్రిజర్వ్డ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ కానీ డిక్రీజ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనేది ఈ టర్మ్స్ అన్ని లెఫ్ట్ వెంట్రికులర్ హార్ట్ ఫెయిల్యూర్ కి వర్తిస్తాయండి. అలాగే రైట్ వెంట్రికల్ కూడా మజిల్ ఉంటుందండి, కానీ చాలా పల్చగా ఉంటుంది లెఫ్ట్ వెంట్రికల్ తో పోల్చుకుంటే. దాని ఫంక్షన్ ఏంటంటే అది పంప్ చేస్తుంది బ్లడ్, కానీ అది పల్మరీ ఆర్టరీస్ లో పంప్ చేస్తే
అక్కడ పల్మనరీ ఆర్టరీస్ అంటే లంగ్స్కి వెళ్ళే ఆర్టరీస్, లంగ్స్ కనెక్ట్ అయిన ఆర్టరీస్. ఎప్పుడైతే ఆ బ్లడ్ పల్మనరీ ఆర్టరీస్ లోకి వెళ్ళిందో లంగ్స్ నుంచి మనం తీసుకున్న ఆక్సిజన్ అందులో కలిసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా రూపాంతరం చెంది లెఫ్ట్ వెంట్రుకలకి వచ్చి ప్యూర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ మన బాడీ అంతటికి సప్లై చేస్తుంది. సో ప్రస్తుతానికి మనం ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ అంటే లెఫ్ట్ వెంట్రుకులర్ హార్ట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నామండి. లెఫ్ట్ వెంట్రుకులర్ హార్ట్ ఫెయిల్యూర్ లో మనకు వచ్చే సిమ్టమ్స్ ఏమిటంటే సడన్ గా హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమీ లేదండి. హార్ట్ మజిల్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే ఊపిరితిత్తుల్లో సరిగ్గా పనిచేయక ప్రెషర్స్ పెరిగిపోయి హార్ట్ ప్రెషర్స్ పెరిగిపోయి ఊపిరితిత్తుల్లో నీరు చేరుతుందండి ప్రెషర్ డిఫరెన్స్ వల్ల. సో ఊపిరితిత్తులు మొత్తం నీరు చేరడాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరడం. ఊపిరితిత్తులు మధ్యలో నీరు చేరడం వల్ల ఆయాసం వస్తుంది. సో హార్ట్ అటాక్ ఒక మెయిన్ కంప్లైంట్ చెస్ట్ పెయిన్ అయితే హార్ట్ ఫెయిల్యూర్ లో మెయిన్ కంప్లైంట్ ఆయాసం అండి. కంప్లీట్ ఆయాసం, భరించలేనంత ఆయాసం వచ్చేస్తుంది. ఆ ఆయాసం ఎక్కువైతే ఆ ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల మొత్తం నురుగ కింద కూడా వస్తుందండి. దాన్ని పల్మనరీ ఇడిమా అంటారు. పల్మనరీ ఇడిమా వలన ఫుల్ ఆయాసం వస్తుంది. ఆ లంగ్స్ కెపాసిటీ మించిపోయి ఫ్లూయిడ్ చేరితే నురుగు కింద మైల్డ్ బ్లడ్ తో కొంచెం నురుగు కూడా వస్తుంది. సో దాన్ని పింక్ ఫ్రాతీ స్ఫుటం అంటారు, విచ్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ పల్మనరీ ఇడిమా. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందంటే పేషెంట్ బాగా ఆయాసపడతాడండి. ఇంకా బాగా సివియర్గా వస్తే నోటి నుంచి నురుగు వస్తే అది పింక్ గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం రక్తం కూడా చేరుతుంది. ఆ నీటిలో రక్తం చేరి పింక్ ఫ్రాతీ స్ఫుటం వస్తుందండి. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సో రైట్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఉంటాయండి సిమ్టమ్స్. రైట్ హార్ట్ ఫెయిల్యూర్ మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఊపిరి మొత్తం బాడీలో నీరు చేరడము, మన మెడలో నరాలు పొంగడము, నీరు చేరడము, లివర్ కూడా ఫుల్ కంజెషన్, లివర్ లో కూడా నీరు చేరి లివర్ ఏరియాలో నొప్పి రావడం. ఈ 3 రైట్ హార్ట్ ఫెయిల్యూర్ యొక్క మెయిన్ చీఫ్ కంప్లైంట్స్ అండి. అదే లెఫ్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అనుకోండి, సింపుల్ గా బ్రెత్లెస్నెస్ అంటే బాగా ఆయాసం వస్తుంది. మరీ ఎక్కువగా వస్తే పింక్ ఫ్రాతీ స్ఫుటం కూడా బయటపడుతుందండి. హార్ట్ మజిల్ పర్ఫెక్ట్ గా పనిచేయాలండి. అంటే హార్ట్ మనకి ఎలాగా చేతిలో మజిల్ ఉందో, కడుపులో మజిల్ ఉందో, కాళ్ళలో మజిల్ ఉందో, హార్ట్ కూడా ఒక రకమైన కండరం అండి, మజిల్. ఆ మజిల్ ఎప్పుడైతే డిస్ఫంక్షన్ లోకి వెళ్ళిందో హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. సో ఎనీథింగ్ విచ్ కాజెస్ మజిల్ డిస్ఫంక్షన్ విల్ కాజ్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉందనుకుందాం. డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ వలన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయి. రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడితే నెమ్మదిగా రక్తనాళం మనకు 100% సప్లై చేసేది 20% సప్లై, 30% సప్లై చేస్తే అది సప్లై చేసే మజిల్ వీక్ అవుతుందండి. సో దాన్ని ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ వల్ల కలిగే కార్డియోమయోపతి అంటారు. దాన్ని ఇస్కెమిక్ కార్డియోమయోపతి అంటారండి. సో ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ బ్లాక్స్ వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. సింపుల్ ఎనీమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల కూడా మనకు సడన్ గా ఫంక్షన్ దెబ్బతిని, అప్పుడు మజిల్ బాగానే ఉంటుంది కానీ ట్రాన్షియంట్ గా మజిల్ దెబ్బతిని హార్ట్ ఫెయిల్యూర్ అంటే సరిగ్గా ఫంక్షన్ చేయలేక హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. అలాగే వాల్వులర్ హార్ట్ డిసీజెస్ అంటే మన హార్ట్ లో ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి బ్లడ్కి వెళ్ళడానికి ఒక వాల్స్ కవాటాలు ఉంటాయండి. ఆ కవాటాలు లీక్స్ ఉన్నా లేకపోతే గట్టిగా మూసుకుపోయినా వీటి వల్ల కూడా లోపల హీమోడైనమిక్స్ లో చేంజెస్ జరిగి ప్రెషర్ వేరియేషన్స్ జరిగి హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. సో మనం చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయండి హార్ట్ ఫెయిల్యూర్ కారణాలు. మనకి ఇస్కెమిక్, అలాగే ఎరిథ్మియాస్ అంటారండి. హార్ట్ ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకుంటుంది అనుకోండి. హార్ట్ ఇష్టం వచ్చినట్టు కొట్టేసుకున్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అని అంటారండి. మనం ఒకటి అదేంటంటే హార్ట్ సరిగ్గా ఇలా పంప్ చేయడానికి వీలు లేకుండా ఫాస్ట్ కొట్టే కానీ ఇన్కంప్లీట్ గా పంప్ చేస్తుంది బ్లడ్. దానివల్ల కూడా సడన్ గా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చండి. సో ఇవన్నిటిలో కూడా హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా రావచ్చు. సో ఎనీమియా చెప్పాము, అన్ని చెప్పుకున్నాం. పైగా ఒక కార్డియోమయోపతిస్ అంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ ఉంది. ఆల్కహాల్ బాగా తాగిన వాళ్ళకి కొంతమందికి సడన్ గా హార్ట్ వీక్ అవుతుందండి. దాన్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటారు. అంటే ఏ కార్డియోమయోపతి తీసుకున్నా హార్ట్ మజిల్ వీక్ గా అయ్యి మీకు హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. కార్డియోమయోపతి అంటే కార్డియో అంటే కార్డియాక్ మజిల్ అంటే ఏంటి, హార్ట్ మజిల్. మయో అంటే మజిల్,
పతి అంటే పెథాలజీ, అంటే కార్డియోమయోపతి అంటే హార్ట్ మజిల్ యొక్క పెథాలజీ. ఏమైనా సరే ఫైనల్ గా మజిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అండి. 80% మజిల్ డిస్ఫంక్షన్ వల్లే హార్ట్ ఫెయిల్యూర్ వస్తాయి. మిగతా 20% హార్ట్ ఫెయిల్యూర్ బాగా పనిచేస్తున్నా అక్కడ ఉన్న ప్రెషర్ వేరియేషన్స్ వల్ల ఇబ్బంది పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యులర్ హార్ట్ డిసీజ్ ఉన్నాయి, ఎంఆర్ ఉంది, ఎంఎస్ ఉంది, ఏఆర్ ఉన్నాయి, ఏఎస్ ఉన్నాయి, వాల్యులర్ లెజన్స్ ఉన్నాయి, ప్లస్ ఎనీమియా ఉంది. వీటిలో హార్ట్ మజిల్ బాగానే ఉంటుందండి, కానీ సడన్ గా హీమోడైనమిక్ ఆల్టరేషన్స్ జరిగి అంటే బ్లడ్ ప్రెషర్ లో చేంజెస్ వచ్చి సడన్ గా హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఎప్పుడైతే దాన్ని తగ్గించామో ఈ ఊపిరితిత్తుల్లో చేరే నీరంతా నెమ్మదిగా తగ్గించచ్చు. అది హార్ట్ ఫెయిల్యూర్ అంటే మీకు ముందు చెప్పాను కదండి. సిమ్టమ్స్ చూసుకుంటాము. ఫుల్ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ లో ఫస్ట్ బ్రెత్లెస్నెస్ ఉంటుందండి, బాగా ఆయాసం ఉంటుంది. మీరు అనొచ్చు ఆయాసం ఆస్తమాలో ఉంటుంది, న్యూమోనియాలో ఉంటుంది, ఇప్పుడు ఉన్న కోవిడ్ లో ఉంటుంది, చాలా వాటిల్లో ఆయాసం ఉంటుంది. కానీ మనం ఎలా డయాగ్నోసిస్ చేస్తాము అంటే పేషెంట్ హిస్టరీ అండి. పేషెంట్కి ఏమైనా ఫీవర్ ఉందా లేదా, ఫీవర్ ఏమీ లేదు, సో అప్పుడు మనం ఫీవర్ ఏమీ లేదు, కొన్ని బ్లడ్ టెస్ట్లు ఫస్ట్ క్లినికల్ గా మనం ఎలా డయాగ్నోస్ చేయాలో చెప్తాను. ఒక పేషెంట్ వచ్చారు ఫుల్ ఆయాసంతో, హిస్టరీ బట్టి మనం ఒక కన్క్లూజన్కి రావాలి. సో ముందు మనకి అతనికి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందా, సో హార్ట్ ప్రాబ్లం ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, ఇవేమీ లేవు. ఫీవర్ ఏమైనా వచ్చిందా, ఫీవర్ వచ్చింది. సో ఫీవర్ వచ్చింది అంటే న్యూమోనియా అవ్వచ్చు, ఈ కోవిడ్ న్యూమోనియా అవ్వచ్చు, బ్యాక్టీరియల్ న్యూమోనియా అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. సో ఫీవర్ అనేది హార్ట్ ఫెయిల్యూర్ లో చాలా తక్కువ శాతంలో ఉంటుందండి, ఒక 1%, 2%. అది కూడా కొరిలేటెడ్ గా ఉంటుంది, అంటే కాకతాళీయంగా, కన్ఫౌండింగ్ గా, ప్యారల్ గా ఉంటుంది తప్ప దానివల్ల హార్ట్ ఇబ్బంది ఉంటుంది. సో అవన్నీ మనం హిస్టరీ బట్టి రూల్ అవుట్ చేసుకుంటామండి. హిస్టరీ రూల్ అవుట్ చేసుకుని ఫస్ట్ మనం ఎగ్జామినేషన్ చేస్తాం పేషెంట్కి. ఇందాక మీకు చెప్పినట్టు ఇక్కడ మెడలో నరాలు పొంగాయా, ఇంకా స్టెప్ పెట్టుకొని చూస్తామండి. క్రిప్టేషన్స్ అంటే ఓన్లీ ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ లో ఓన్లీ లోయర్ ఫీల్డ్స్ ఆఫ్ ద లంగ్స్, అంటే కింద ఊపిరితిత్తుల కింద భాగంలోనే చిన్న చిన్న సౌండ్స్ లాంటివి వినిపిస్తాయండి స్టెథోస్కోప్ తో ఆస్కల్టేట్ చేస్తే. అదే న్యూమోనియా అనుకోండి, ఫిక్స్డ్ లొకేషన్ లో ఉంటుంది, కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు, మధ్యలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, బట్ ఫీవర్ ఉంటుందండి. అండ్ న్యూమోనియా పేషెంట్స్ చాలా టాక్సిక్ గా ఉంటారు. బట్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ మళ్ళీ తర్వాత వెంటనే మనం ఈసీజీలో ఏదో చిన్న తేడా ఉంటుందండి. హార్ట్ అటాక్ ఉండదు, కానీ హార్ట్ ఫెయిల్యూర్ చేంజెస్, మైనర్ చేంజెస్ ఉంటాయి ఈసీజీలో. దానికన్నా ఇంపార్టెంట్ 2D ఎక్కువ అండి. 2D ఎక్కువ అంటే స్కాన్, హార్ట్ యొక్క స్కాన్. అందులో మనం హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, వాల్యులర్ హార్ట్ డిసీజెస్ ముందు చెప్పాం కదా, కవాటల్లో ఏమైనా లీక్స్ ఉన్నాయా, ఇవన్నీ మనకు తెలుస్తాయండి. సో ఒకసారి డయాగ్నోసిస్ మనం ఎలా చేస్తామంటే అన్ని రూల్ అవుట్ చేసుకుంటాము, ఫీవర్ లేదు, ఏమీ లేదు. సో ఇంకా బ్లడ్ టెస్ట్లు చేస్తామండి, సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ ఇవన్నీ చూస్తాము. కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది నార్మల్ గా ఉందా లేదా చూసుకుంటాం. ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ లో చాలా హై ఉంటుందండి, 14,000, 15,000, 20,000. బట్ హార్ట్ ఫెయిల్యూర్ లో మాక్సిమం 11,000, 12,000 కన్నా ఎక్కువ హార్ట్ టిఎల్సి కౌంట్ ఎక్కువ పెరగదు. ఇవన్నీ చూసుకొని మనం ఫస్ట్ ఇంజెక్షన్స్ ఇస్తే వెంటనే రెస్పాండ్ అయ్యి తగ్గుతుందండి హార్ట్ ఫెయిల్యూర్. సో ఇంకొకటి బ్లడ్ టెస్ట్ యాంటీ ప్రోబిఎన్పి అని ఉంటుందండి, అంటే బిఎన్పి, బ్రెయిన్ నాట్రియూరిటిక్ పెప్టైడ్. ఆ బ్రెయిన్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అనేది ఎలివేట్ అయితే అది మెయిన్ థింగ్ అండి. అది హార్టా లంగా. ఒకవేళ ఓన్లీ హార్ట్ పెథాలజీ అనుకోండి యాంటీ ప్రోబిఎన్పి ఎలివేట్ అయి ఉంటుంది. లంగ్ పెథాలజీ అనుకోండి యాంటీ ప్రోబిఎన్పి ఎలివేట్ అవుతుంది. యాంటీ ప్రోబిఎన్పి అనేది ఒక పెప్టైడ్ హార్మోన్ అండి. ఆ హార్మోన్ బ్లడ్ హార్ట్ మజిల్లో ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల మజిల్ కొంచెం స్ట్రెస్ ఏర్పడుతుంది, ఆ స్ట్రెస్ వల్ల మజిల్ కొంచెం రప్చర్ అయ్యి ఆ యొక్క పెప్టైడ్ హార్మోన్ బ్లడ్ లోకి రిలీజ్ కాబడుతుంది. సో దాన్ని బట్టి మనం లంగా, పల్మరియా, నాన్ పల్మరియా, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఊపిరితిత్తుల వల్ల వచ్చిందా, హార్ట్ వల్ల వచ్చిందా అనేది చాలా క్లారిటీగా మనం డిఫరెన్షియేట్ చేయగలమండి. దాన్ని ఏమంటే బిఎన్పి అంటారు, బ్రెయిన్ నాట్రియూరిటిక్ పెప్టైడ్ అంటారు. ఏమంటే ఇట్స్ ఒక పెప్టైడ్ హార్మోన్, నాట్రియూరిటిక్ హార్మోన్ అంటారు. సో ఇది మనం వెంటనే ఆర్డర్ చేసుకున్నట్టయితే ప్రతి చోట దొరుకుతుందండి టెస్ట్. 2,000 to 3,000 కాస్ట్ ఉంటుంది. అది కనుక పాజిటివ్ వచ్చిందంటే అది ఇంకా హార్ట్ ఫెయిల్యూర్ కింద తీసుకోవాలండి. ఫస్ట్ పేషెంట్ ప్రజెంట్ అయిన వెంటనే చాలా ఆయాసం ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఆయాసాన్ని ట్రీట్ చేస్తామండి. అంటే ఊపిరితిత్తులో నీరు చేరింది, ఆ నీరుని ఫస్ట్ తీసేయాలి, తర్వాత ఏమైనా ట్రీట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్ చనిపోయే పొజిషన్ లో ఉన్నప్పుడు
మనం ఫస్ట్ సిపిఆర్ చేస్తాం, అంటే గుండెని బాదుతూ ఉంటాం. తర్వాత ఆడికి హార్ట్ అటాక్ వచ్చిందా, డెంగ్యూ వచ్చిందా, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందా, లేకపోతే పాము కరిచిందా అని తర్వాత ఫస్ట్ మనం బతికించడానికి సిపిఆర్ చేస్తాం. అలాగే ఒక హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ ఫస్ట్ మనం చేయాల్సింది ఊపిరితిత్తులో నీరు చేరింది అతనికి. సో ఆ నీరుని బయటకు తీసుకురావాలి. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే వాసోడైలేటర్స్ ఇవ్వాలండి అండ్ డయూరిటిక్స్ ఇవ్వాలి. అంటే లాసిక్స్, ఫ్రూసమైడ్ అంటారు, లాసిక్స్ కానీ డైటార్, టార్సమైడ్ అంటారు. ఈ డ్రగ్స్ వలన ఊపిరితిత్తులో నీరంతా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. దాంతోపాటు వీనోడైలేటర్స్, వాసోడైలేటర్స్, నైట్రోగ్లిజరిన్, నైట్రోప్రొసైడ్ అనే ఇంజెక్షన్స్ ఉంటాయి. నైట్రోప్రొసైడ్ మనం వాడము, నైట్రోగ్లిజరిన్ వాడతామండి. నైట్రోగ్లిజరిన్ ఏంటంటే అది వీనో డైలేటర్, నెమ్మదిగా వీరస్ డైలటేషన్ చేసి ఆఫ్టర్ లోడ్ వాటిని తగ్గించి, ప్రీ లోడ్ని తగ్గించి, సో మొత్తం అక్కడ ఉన్న ఫ్లూయిడ్ అంతా బయటకి డ్రై చేస్తుందండి అలా. సో మన ఫస్ట్ ట్రీట్మెంట్ అది. తర్వాత దేని వల్ల వచ్చింది, సో ఒకవేళ హార్ట్ అటాక్ వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందా, వెంటనే ఆ కండిషన్లో ఒక్క కండిషన్లోనే లాసిక్స్ ఇవ్వడం చూపట్టి ఈసీజీలో చేంజెస్ ఉంటే వెంటనే ల్యాబ్కి తీసుకెళ్ళి ఆ కొరనరీ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ క్లియర్ చేయాలి. కొరనరీ హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అటాక్ వలన వస్తే ఫస్ట్ మనం హార్ట్ ఫెయిల్యూర్ కన్నా ఇంపార్టెంట్ ఇష్యూ వెంటనే లాసిక్స్ ఇచ్చినట్టునే ల్యాబ్కి, క్యాత్ ల్యాబ్కి షిఫ్ట్ చేసి ఆ బ్లాక్ ని వెంటనే రిమూవ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏట్రిల్ ఫిబ్రిలేషన్ వల్ల వచ్చింది అనుకుందాం, సో హార్ట్ రేట్ ఎక్కువ అయిపోయింది. సో హార్ట్ రేట్ తగ్గించడానికి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఉంటాయి, బీటా బ్లాకర్స్ ఉంటాయి, ఎమిడ్రాన్, ఈ డ్రగ్స్ అన్ని పెట్టి ఏట్రిల్ ఫిబ్రిలేషన్ రేట్ ని కంట్రోల్ చేస్తాం. అలాగే వాల్వులర్ హార్ట్ లెషన్స్, వాల్వులర్ హార్ట్ డిసీజెస్ ఫస్ట్ స్టెబిలైజ్ చేసి, సో ఒకవేళ మరీ ఎక్కువ లీక్ ఉంటే మనం వాల్ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేసుకుంటాం. ఇలాగా ప్రతిదీ కూడా రూట్ కాజ్ ని ఐడెంటిఫై చేయాలండి. అనీమియా, బ్లడ్ తక్కువ ఉంది, ఫస్ట్ డయాబెటిక్స్ ఇచ్చి నీట్గా పేషెంట్ చేసినట్టు ప్యారల్ గా కొంచెం సిమ్టమ్స్ తగ్గాక నెక్స్ట్ డే హిమోగ్లోబిన్ కరెక్ట్ చేస్తాం, అంటే బ్లడ్ ఎక్కిస్తాం. సో ఏ కండిషన్, కార్డియోపతి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాలిక్ వల్ల కార్డియోపతి వచ్చింది, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్ లోకి వెళ్ళే పేషెంట్ వెంటనే అతనికి ఆల్కహాల్ కంప్లీట్ గా ఆపేయమని చెప్తాం. ఇలాగే పోస్ట్ పార్టం కార్డియోపతి ఉంటుందండి, అంటే పేషెంట్ కి ప్రెగ్నెన్సీ తర్వాత 6 months లోపు హార్ట్ బాగా వీక్ అయిపోతుంది, 20% 30% వస్తుంది. అలాంటి వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా గుర్తించి మందులు, ఇప్పుడు కొత్తగా ఆర్ని అనే మందులు వచ్చాయండి, అంటే యాంజియోటెన్సిన్ రిసెప్టార్ నెఫ్రోలైసిన్ ఇన్హిబిటార్ డ్రగ్స్ అని ఆర్నీస్ అంటారు వాటిని. సో ఆల్కహాలిక్ కార్డియోపతిలో కానీ, ఈ కార్డియోపతిలో కానీ, ఈవెన్ హార్ట్ అటాక్ వల్ల వచ్చిన తర్వాత వచ్చిన హార్ట్ ఫెయిల్యూర్ లో కానీ మనం చక్కగా ఇవన్నీ వాడుకుంటే, కనుక్కోలేని వాళ్ళకి ఏస్ ఇన్హిబిటార్స్ అనే మందు ఉంది, అవి తక్కువలో దొరుకుతాయి. ఏఆర్బిస్, యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అనే మందులు ఉన్నాయి, ఇవి కూడా తక్కువకు దొరుకుతాయి. వీటితో పాటు మెటప్రోలాల్ అంటే బీటా బ్లాకర్స్ కూడా హార్ట్ ఒక డిస్ఫంక్షన్ ని ఇంప్రూవ్ చేస్తాయండి, అంటే ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే డయూరిటిక్స్ తో పాటు స్పైరోనోలాక్టోన్ అనే ఒక డ్రగ్ ఉందండి. ఆ స్పిరోనోలాక్టోన్ అండ్ ఎప్రిల్రాన్, ఈ 2 డ్రగ్స్ కూడా హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తాయి. దీన్ని వెంట్రిక్యులర్ రీమోడలింగ్ అంటారు, వెంట్రిక్యులర్ రివర్స్ రీమోడలింగ్ అంటారు. సో డ్యామేజ్ అయిన హార్ట్ ని రివర్స్ గా మళ్ళీ నార్మలైజ్ చేయడాన్ని రివర్స్ రీమోడలింగ్ అంటారు. సో ఈ బీటా బ్లాకర్స్ అయితేనేమి, ఏస్ ఇన్హిబిటార్స్, ఏఆర్బిస్, ఆర్నిస్ అయితే కానీ, ఈ స్పిరోనోలాక్టోన్, ఎప్రిల్రాన్, ఈ 3 డ్రగ్స్ వెంట్రిక్యులర్ రివర్స్ రీమోడలింగ్ ఉపయోగపడి హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తాయి. సో ఇట్స్ ఎ 4-pronged. This now the treatment of heart failure is 4-pronged. One is diuretics, as I said, యూరిన్ ఎక్కువ కాల్సి మొత్తం బ్లడ్ లో నీరంతా లాగేయడానికి డయూరిటిక్స్ ఇవ్వాలండి. 2 ఏస్ ఇన్హిబిటార్స్ ఏఆర్బిస్ ఆర్నిస్. 3 బీటా బ్లాకర్స్, అంటే నేను చెప్పిన మెటప్రోలాల్, కార్బిడిలాల్, బిసప్రోలాల్. 4వది స్పిరోనోలాక్టోన్ అండి, స్పిరోనోలాక్టోన్ కానీ ఎప్రిల్రాన్. ఈ 4 డ్రగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ హార్ట్ ఫెయిల్యూర్ కి. ఈ 4 కంపల్సరీ పెట్టాలండి. ఈ కంపల్సరీ పెడితే మార్టాలిటీ బెనిఫిట్ ఉంటుంది, హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది ఎస్పెషల్లీ పోస్ట్ పార్టం పీపుల్ లో ప్రెగ్నెన్సీ అయి వచ్చిన హార్ట్ డిస్ఫంక్షన్ లో, ఆల్కహాలిక్ హార్ట్ డిస్ఫంక్షన్ లో కంప్లీట్ గా ఆల్కహాల్ మానేస్తే రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి యంగ్ పీపుల్ లో. అదండి ట్రీట్మెంట్ ఇన్ నట్షెల్. అండ్ వచ్చిన వెంటనే ఆక్సిజన్ కూడా పెడతామండి, ఎందుకంటే ఊపిరితిత్తులు ఎప్పుడైతే నీరు చేరుతో శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది కనుక ఆ ఆక్సిజన్ అది పెడితే మనకి ఆ ఫోర్స్ వలన, ఆక్సిజన్ ఫోర్స్ వలన కొంచెం ఫ్లూయిడ్ కూడా డ్రైవ్ అయిపోయి బ్రాంకోయోల్స్ అవన్నీ ఎక్స్పాండ్ అయ్యి కొంచెం మీకు ఇంకా సాచురేషన్ శాతం పెరుగుతుంది. ఇదండి ఇన్ నట్షెల్ ట్రీట్మెంట్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్. హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్ ఈజ్ నాట్ దట్ కాంప్లెక్స్. మనకి ఫండమెంటల్స్ తెలిస్తే
ప్రతి హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్ ని బతికించవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది డేంజరస్ కాజ్ కాదు. జస్ట్ మనం ఊపిరితిత్తులు నీరు చేరిన కనుక నీరు తీసి సంబంధిస్తే సెట్ అయిపోతుంది. ఇట్స్ నాట్ లైక్ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అయితే రక్తనాళం కంప్లీట్ గా ఓపెన్ చేసామా, ఓపెన్ చేసినా కూడా ఒక్కోసారి ఎరిథమియాస్, ఇష్టం వచ్చిన హార్ట్ విఎఫ్ అంటే ఇష్టం వచ్చినట్టు హార్ట్ కొట్టేసుకుంటుంది, దానివల్ల డెత్స్ అవుతా ఉంటాయి. బట్ హార్ట్ ఫెయిల్యూర్ లో మనం టైమ్లీ గనక ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే 95% మందిని మనం బతికించవచ్చు. 4 స్టేజెస్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నాయండి. అది ఫస్ట్ మనం నోటీస్ చేయగలగాలి. స్టేజ్ ఏ హార్ట్ ఫెయిల్యూర్. స్టేజ్ ఏ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే అట్ రిస్క్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి పేషెంట్ కి, అతనికి హార్ట్ ఫెయిల్యూర్ ఉండదు. దాన్ని స్టేజ్ ఏ అంటే ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ హార్ట్ ఫెయిల్యూర్, బట్ ఇట్ ఈస్ స్టేజ్ ఏ. అంటే స్టేజ్ ఏ హార్ట్ ఫెయిల్యూర్ లో మీకు ఏముంటుందంటే ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనకి ఇది డిస్ఫంక్షన్ కానీ, హార్ట్ డిస్ఫంక్షన్ కానీ, హార్ట్ ఫంక్షన్ తగ్గడం కానీ ఇంకేమీ ఉండవు. స్టేజ్ బి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ తో పాటు ఈసీజీలో చేంజెస్ కానీ, ఎకోలో చేంజెస్ కానీ ఉంటాయి, కానీ సిమ్టమ్స్ ఉండవండి. స్టేజ్ సి హార్ట్ ఫెయిల్యూర్ అంటే సిమ్టమాటిక్ హార్ట్ ఫెయిల్యూర్. స్టేజ్ 4 ఏంటంటే రిఫ్రాక్టరీ హార్ట్ ఫెయిల్యూర్. అంటే అన్ని మందులు ఇస్తున్నా సరే అతను ఆయాస పడుతూనే ఉంటాడు. అది స్టేజ్ డి హార్ట్ ఫెయిల్యూర్. స్టేజ్ డి హార్ట్ ఫెయిల్యూర్ కి, స్టేజ్ ఏ హార్ట్ ఫెయిల్యూర్ కి మీరు అడిగిన ప్రివెన్షన్. సో హైపర్ టెన్షన్ ఉందా, కంట్రోల్లో పెట్టుకోండి. డయాబెటీస్ ఉందా, కంట్రోల్లో స్ట్రిక్ట్ గా పెట్టుకోండి. లైపిడ్స్ ఎక్కువ ఉన్నాయా, లైపిడ్ లోయరింగ్ డ్రగ్స్ వాడండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, థైరాయిడ్ నీట్ గా థైరాయిడ్ డాక్టర్ కలిసి థైరాయిడ్ టాబ్లెట్స్ తీసుకోండి. ఇవన్నీ కూడా చేసి ఆల్కహాల్ తాగుతున్నారా, ఆల్కహాల్ కంప్లీట్ గా ఆపేసేయండి. స్మోక్ చేస్తున్నారా, స్మోకింగ్ కంప్లీట్ గా ఆఫ్ చేసేసేయండి. హార్ట్ అలాగా. అదే స్టేజ్ బి ఏంటంటే మీకు ఒక హార్ట్ డిస్ఫంక్షన్ లేదు, హార్ట్ ఫంక్షన్ బాగుంది, కానీ అతనికి ఈసీజీలో చేంజెస్ ఉన్నాయి, ఈకోలో చేంజెస్ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ వచ్చున్నాయి. ముందు హార్ట్ అటాక్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చింది, స్టెన్స్ వేయించుకున్నాడు, కానీ హార్ట్ డిస్ఫంక్షన్ ఉన్నా సరే ఎక్కువలో అతనికి ఆయాసం అనేవి ఏమీ లేవు. అది స్టేజ్ బి. స్టేజ్ సి ఏంటంటే అతనికి ఆయాసం మొదలవడం, అన్ని పైన స్టేజ్ బితో ఉన్న ఫీచర్స్ అన్ని ఉంటాయి, ప్లస్ సిమ్టమ్స్ అంటే ఆయాసం కానీ, బాడీలో నీరు చేరడం కానీ, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. స్టేజ్ ఏకి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ జాగ్రత్తగా చూసుకోవడం అండి. స్టేజ్ బి ఏంటంటే మిగతా ఏవైతే జబ్బులు ఉన్నాయో అవి ముందు ప్రోగ్రెస్ అవ్వకుండా చేసుకోవాలి. స్టేజ్ సి పేషెంట్స్ కి సిమ్టమాటిక్ గా మీకు ముందు చెప్పాను కదండి, 4 క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఇవ్వాలని, అవన్నీ ఇవ్వడం. స్టేజ్ డి ఏంటంటే ఇవన్నీ ఇచ్చినా కూడా పేషెంట్ కి ఆయాసం వస్తూ ఉంటది. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తాం వాళ్ళకి అని. సో ఇవ్వండి స్టేజ్ డి. సో ఎందుకు ఇది చెప్పానంటే ఎట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళందరూ హార్ట్ ఫెయిల్యూర్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా చేసుకోవడం ఒకటి, ఒకవేళ వస్తే దాన్ని కంట్రోల్లో పెట్టుకొని చేసుకోవడం ఒకటి. అది